హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం పైథాన్ అంటే ఏంటిది, పైథాన్ ట్యుటోరియల్ స్టార్ట్ చేస్తున్నాం. సో అది కూడా తెలుగులో. ఇది ఎలా ఉంటుందంటే, యాక్చువల్గా మనం ఇప్పుడు ఎవరైనా సరే, ఈవెన్ పైథాన్ గురించి తెలిసిన వాళ్ళైనా, ఆ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా ఎంత ఈజీగా నేర్చుకోవచ్చో అంత ఈజీగా మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజే మనం డెమో కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో అయితే మీకు ఎంత ఈజీగా చెప్తా అంటే, సో ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్, సో యూ విల్ బీ క్లియర్లీ అండర్స్టాండ్ అబౌట్ ద కోర్స్. ఓకే, సో ఇది మనం నార్మల్గా ఎవరిని ఉద్దేశించి, వెరీ బిగినర్ ఈవెన్ యూ డోంట్ నో వాట్ ఈస్ పైథాన్, ఫర్ దెమ్ ఆల్సో దిస్ కోర్స్ ఈజ్ ఫర్. ఓకే, సో క్లియర్గా మీరు ఎంత అంటే ఈజీగా డౌట్స్ ఏమైనా క్లియర్ చేసుకోవాలన్నా, మీకు ఇంకా ఎక్కువ నేర్చుకోవాలన్నా ఈ కోర్స్ కంప్లీట్గా ప్రాక్టికల్తో ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఈ కోర్సు స్టార్టింగ్ నుంచి ఇంకొకటి ఏంటంటే, మనం రియల్ టైం ప్రాజెక్ట్ కూడా చేస్తాం. సో దాంతో పాటుగా ఇంకేమైనా మీకు ఏఐ గురించి దీంతో కంటిన్యూషన్గా ఒక ఫ్రేమ్వర్క్ చేస్తాం. ఒక ఫ్రేమ్వర్క్ తీసుకొని ఆ తర్వాత మనం కంటిన్యూషన్గా ఇంకో ఎల్ఎల్ఎం యూజ్ చేసి ఒక ఓపెన్ ఏఐ ఏపీఐ కానీ, లేదంటే ఇంకా జెమినీ కానీ ఎలా వాడాలి మన అప్లికేషన్లో ఏంటి అనేదాకా మనం ఈ కోర్సును కంటిన్యూ చేస్తాం. సో ఇట్స్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఏ 1 month or 2 months కోర్స్. డీప్ కాబట్టి నార్మల్గా అట్లీస్ట్ 6 months టైం పడుతుంది మన కోర్సు నేర్చుకోవడానికి. సో నార్మల్గా ఫస్ట్ అయితే మనం పైథాన్ నేర్చుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. యాక్చువల్గా వాట్ ఈస్ పైథాన్ అంటే ఏంటిది? సో ఇది యాక్చువల్గా కోర్సు మన పైథాన్ అంటే కూడా తెలియని వాళ్ళకు కాబట్టి మనం ఫస్ట్ నుంచి వద్దాం. ఓకేనా? చాలామందికి పైథాన్ అంటే ఏంటో తెలుసు, మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉండొచ్చు. కొంతమంది నేర్చుకొని వస్తారు, కొంతమంది నేర్చుకుందామని వస్తారు. కాబట్టి సో అన్నీ అలా మనం చూసుకొని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో పైథాన్ అంటే ఏంటి యాక్చువల్గా? సో పైథాన్ అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా, ఇది మనందరికీ తెలుసు. సో ఏం చేయొచ్చు దాంతో? సో పైథాన్ యూజ్ చేసి మనం అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఎలాంటి అప్లికేషన్స్? మనం నార్మల్గా పైథాన్లో ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్ కూడా డెవలప్ చేయొచ్చు. ఎట్లా అంటారు? డెస్క్టాప్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు, వెబ్ యాప్స్ డెవలప్ చేయొచ్చు, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు, గేమ్స్ డెవలప్ చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అప్లికేషన్స్ కూడా డెవలప్ చేయొచ్చు, సైంటిఫిక్ అప్లికేషన్స్ కూడా డెవలప్ చేయొచ్చు. ఇన్ని అంటే మనకు పైథాన్ నేర్చుకుంటే ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏ సైడ్ అయినా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా పైథానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ రోజులో కంప్లీట్గా పైథాన్ మార్కెట్ని అక్వైర్ చేసుకుందంటే అసలు ఇంకా మనకు దాంట్లో ఆశ్చర్యం పోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు ఏం చేయాలన్నా పైథాన్, ఈవెన్ ఏఐ చేసేటప్పుడు కూడా మీకు పైథానే కావాలి. ఓకేనా? సో ఈవెన్ చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ కానీ, జెమినీ కానీ, వాళ్ళ ఏఐ ఎల్ఎల్ఎం మోడల్లో పైథాన్నే యూజ్ చేస్తారు. ఎల్ఎల్ఎం మోడల్లోనే కాదు, ఎక్కడైనా పైథానే ఉంది ప్రతి అప్లికేషన్లో. ఓకేనా? సో అందుకని మీరు పైథాన్ నేర్చుకోవాలి. ఓకే, సో యాక్చువల్గా ఇన్ని అప్లికేషన్స్ డెవలప్ చేసుకోవచ్చు కదా పైథాన్ నుంచి. సో మరి ఎట్లా అంటే, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది మనం ఈరోజు చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి యాక్చువల్గా అయితే? సో పైథాన్ అంటే ఏంటిదో తెలుసు. అయితే పైథాన్ ఎందుకు యూజ్ చేస్తారు? ఓన్లీ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్కి యూజ్ చేస్తారు. సో బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ అంటే మీకు తెలియదు కదా, సో అది కూడా చెప్తా. సో బ్యాక్ ఎండ్ అంటే ఏంటంటే, మనం ఓన్లీ ఏపీఐస్ కానీ, సో బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ కానీ ఒక అప్లికేషన్కి చేసేది బ్యాక్ ఎండ్. యాక్చువల్గా ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తారంటే, ఆ డేటాను విజువలైజ్గా బ్యూటిఫుల్గా చూపించడమే ఫ్రంట్ ఎండ్. ఓకేనా? సో బ్యాక్ ఎండ్లో డేటా స్టోర్ చేసుకుంటాం. ఆ డేటాని మనం ఫ్రంట్ ఎండ్కి ఇస్తే ఫ్రంట్ ఎండ్ వాళ్ళు విజువలైజ్గా చూపిస్తారు.
ఓకేనా. సో ఆ డేటా ఎలా ఇస్తాం మనం? ఏపీఐ త్రూలో ఇస్తాం. ఏపీఐ అంటే ఏంటిది? ఈరోజు రేపు మీరు ఇంటర్నెట్లో ఏ ఏపీఐ అనే మీనింగ్ చూసిన ప్రతిదీ మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఎక్కడ సెర్చ్ చేసినా కూడా మీకు వచ్చేది ఏంటి తెలుసా? రెస్టారెంట్, వెయిటరు, చెఫ్. సో రెస్టారెంట్కి వెళ్తే మనం ఆర్డర్ వెయిటర్కి ఇస్తే వెయిటర్ తీసుకొచ్చి అది చెప్తారు కదా. సో అది నాకు తెలుసు, మీకు అంత ఈజీగా అర్థం కాకపోవచ్చు, బట్ ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఏపీఐ అంటే ఏంటంటే యాక్చువల్గా అప్లికేషన్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్ అని అంటాం. సో ఇదేంటి ఏం చేస్తుందంటే, యాక్చువల్గా ఇప్పుడు మనం ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేసాం, ఓకేనా. సో నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఆ ప్లస్ సింబల్ చూస్తావు. ఆ ప్లస్ సింబల్లో నార్మల్గా నువ్వు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని పోస్ట్ చేయగానే నీ ప్రొఫైల్లో వస్తుంది, అవునా. సో నీ ప్రొఫైల్లో వస్తుంది, నీ ఫ్రెండ్స్కి కూడా వస్తుంది. సో ఆ ప్లస్ ఎంటర్ చేసిన తర్వాత, ఆ ప్లస్ క్లిక్ చేసిన తర్వాత దాని బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది? డేటాబేస్ పోస్ట్ మెథడ్ కాల్ అవుతుంది. ఎప్పుడు మీరు ఫైల్ ఇవ్వగానే, ఫైల్ అంటే ఇమేజ్ ఇవ్వగానే, సో ఆ ఇమేజ్ని నీ యొక్క యూజర్కి, ప్రతి యూజర్కి ఒక ఐడి ఉంటుంది, ఆ యూజర్కి పంపిస్తారు. పంపించిన తర్వాత అది ఏమవుతుందంటే డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ అయిన తర్వాత మళ్ళీ డేటాబేస్ నుంచి ఏం చేస్తుందంటే ఆ ఫోటోని నీ ప్రొఫైల్లో చూపించాలి కదా. సో అక్కడ ఏం చేస్తుందంటే నీ యూజర్ ఐడి కొట్టగానే నీ పోస్టులు అన్నీ వస్తాయి అక్కడ, ఓకేనా. నీ యూజర్ ఐడి కొట్టగానే నువ్వు అప్లోడ్ చేసిన ఫోటోలు ఇప్పటివరకు నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ప్రతి ఒక్క డీటెయిల్ వస్తుంది. నువ్వు ఎంతమంది ఫాలో అవుతున్నావు, ఎన్ని పోస్టులు చేసావు, నీ ప్రొఫైల్ ఫోటో ఏంటిది, అన్నీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఎండ్ నుంచి జేసన్ ఫార్మాట్లో వస్తుంది. సో ఆ జేసన్ ఫార్మాట్లో వచ్చిన దాన్ని మనకు ఎట్లా చూపిస్తున్నారు? ఇక్కడ ఫాలోవర్స్ అని ఒక సపరేట్ ట్యాబ్ ఉంటుంది. నువ్వు ఫాలో అయినా పోస్ట్లో 260 పోస్ట్, 360 పోస్ట్లో ఉంటుంది. కిందికి వస్తే నీ ఫోటో. యాక్చువల్గా బ్యాక్ ఎండ్లో ఎలా ఉంటుంది? వాళ్ళు ఫ్రంట్ ఎండ్ వాళ్ళు తీసుకునేది URL, మీకు చూపించేది ఇమేజ్. సో అట్లా మీకు ఏమవుతుందంటే ఏపీఐ రెస్పాన్స్ అనేది మనం ఇలా పంపిస్తే వాళ్ళు ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఏం చేస్తారంటే, సో అట్లా తీసుకొచ్చుకొని మనకు బ్యూటిఫుల్గా చూపించడమే. ఇప్పుడు మీకు జేసన్ ఫార్మాట్ ఒకటి చూపిస్తా. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ డీటెయిల్స్ ఎగ్జాంపుల్ జేసన్, నాకు తెలీదు ఉందో లేదో ఒకసారి చూద్దాం. మెటా కంటెంట్ లైబ్రరీ ఏపీఐ, ఓకే. సో ఇది ఎలా వస్తుందంటే, ఓకే ఏదైనా ఒక జేసన్ చూపిస్తాను మీకు. జేసన్ ఎగ్జాంపుల్, ఓకే. సో ఇది ఎలా వస్తుందంటే ఇగో ఈ టైప్లో వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు ఇగో ఇక్కడ ఐడి ఉందా, ఇది మీరు అప్లోడ్ చేసిన ఫైల్ ఐడి అనుకోండి. అండ్ ఇక్కడ ఇదంతా ఇది మీకు XMLలో ఉంది. యాక్చువల్గా మీకు జేసన్లో చూపిస్తాను. ఎగ్జాంపుల్, సో W3 స్కూల్స్లో ఉంది, ఓకే ఇక్కడనే చూద్దాం మనం. సో ఇది జేసన్. సో ఇక్కడ మీకు నేమ్, మీ పేరేంటి, అది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అక్కడ చూపించాలంటే మనం ఇలానే డేటా ఏపీఐ నుంచి బ్యాక్ ఎండ్ నుంచి ఇలా పంపిస్తాం. ఇలా పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ వాళ్ళు, సో నేమ్ దగ్గర ఆ నేమ్ మనకి కూడా జాన్, మీకు ఇన్స్టాగ్రామ్లో వస్తుంది కదా జాన్ అని, సో అట్లా చూపిస్తారు, ఓకేనా. సో ఇక్కడ మనం ఓకే మీకు అర్థం కాకపోయినా ఓకే తర్వాత అర్థమవుతుంది, బట్ తెలుసుకోవడానికి మీరు జస్ట్ వినండి అంతే, ఓకేనా. సో ఫ్రంట్ ఎండ్ అంటేనే బ్యాక్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మనకు నేర్చుకోవాల్సింది ఏంటిది? IDE. సో ఈ IDE అంటే ఏంటిది? IDEని మనం ఎందుకు వాడతాం? సో IDEలో మనకు VS కోడ్ ఉంటుంది, ఓకే, పైచార్మ్ ఉంటుంది. సో యాక్చువల్గా ఇవేంటి పైచార్మ్ అనేది, ఓకేనా. సో ఇవన్నీ ఉంటాయి కదా. ఈ IDE VS కోడ్ అని, VS కోడ్ మనం యాక్చువల్గా ఎక్కువగా వాడేది VS కోడే. సో ఎవరైనా సరే VS కోడే యూజ్ చేస్తారు నార్మల్గా. లేదు నేను వేరేది యూజ్ చేసుకుంటా అంటే వేరేది కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో VS కోడ్ IDE యాక్చువల్గా ఇది యాహూ ఉంది అందుకే అలా వస్తుంది. ఓకే విల్ గో ఫ్రమ్ దిస్. గూగుల్ నుంచి సెర్చ్ చేస్తే కొంచెం
విఎస్ కోడ్. సో డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి, విఎస్ కోడ్ డౌన్లోడ్. ఓకే, విఎస్ కోడ్ డౌన్లోడ్ అని ఇది యాక్చువల్గా ఒక ఐడి. ఓకేనా. సో ఇది ఏం చేస్తుందంటే మనం నార్మల్గా మనం లోకల్లో ఫోల్డర్స్ ఫైల్స్ క్రియేట్ చేసుకొని కోడ్ రాసి మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే టైంలో యాక్చువల్గా ఏం చేస్తామంటే మనం సిఎండి యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈచ్ ఫైల్ని ఓపెన్ చేసి చేసుకుంటూ చేస్తాం కదా. సో విఎస్ కోడ్ ఏంటంటే ఆ స్ట్రక్చర్ని మేనేజ్ చేయడానికి మనకు ఒక ఐడిఈ ఉంటుంది. సో అదేంటి, మనం మన కోడ్ని రాసుకుంటూ మేనేజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనం వాడేదైతే ఇది యాక్చువల్గా. సో ఇది కాకుండా మనకి ఏముంటుందంటే గూగుల్ కొలాబ్లో డైరెక్ట్గా మనకి గూగుల్ కొలాబ్ అని, సో ఇక్కడ మనం డైరెక్ట్గా మన కోడ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దాంట్లో సిస్టంలో నాకు ఎక్కువ స్టోరేజ్ లేదు, సో ఐ వాంట్ టు ట్రై గూగుల్ కొలాబ్ అనుకుంటే మీరు ట్రై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ కోడ్ ఉంది కదా, సో ఈ కోడ్ని మనం ఇక్కడ సో ఇదంతా ఏం అవసరం లేదు మనకి. ఓకే, న్యూ ఫైల్ తీసుకుందాం. ఓపెన్ నోట్బుక్లో మనం ఏదైనా ఒక నోట్బుక్ ఓపెన్ చేద్దామా. సో డేటా ఓకే, సో స్టే ఆన్ దిస్ పేజ్. ఓకే, న్యూ సెక్షన్ ఒకటి తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఈ కొలాబ్లో మనం ఎలా చేయాలి, సెకండ్స్ ఇన్ ఏ డే అంటే ఎట్లా స్టార్ట్ చేయాలి ఏందనేది ఇది ఒక డాక్యుమెంటేషన్ ఇచ్చారన్నమాట మనకి. ఓకేనా. సో ఇలా వద్దు నాకు నేను చేసుకుంటా అనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్గా ఏదైనా ఒకటి కోడ్ ఒకటి తీసుకొని మీరు ఒక ప్రాజెక్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సైన్ ఇన్ కావాలి యాక్చువల్గా అయితే. సో సైన్ ఇన్ అయిన తర్వాత మీకు వస్తుంది. మీరు సైన్ ఇన్ అయిన తర్వాత ఇది ఒకసారి చెక్ చేయండి. సో మీకు ఇలా ఇది వస్తుంది. క్లిక్ చేసిన తర్వాత యాక్చువల్గా కోడ్ అని క్లిక్ చేసినా కదా. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ప్రింట్ హలో వరల్డ్ అని ఇచ్చాను అనుకోండి. ఈ సైన్ ఇన్. ఓకే, విల్ సైన్ ఇన్. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం అయింది. ఓకే, సో లెట్ మీ సైన్ ఇన్. అండ్ ఇప్పుడు మనం ఎస్ దట్స్ మీ అండ్ ఇట్స్ 28. ఓకే, సో విల్ కంటిన్యూ. నెక్స్ట్ ఓకే, so then continue. So now it's confirm. ఓకే, ఇప్పుడు గూగుల్ కొలాబ్కి వెళ్దాం. సో అవన్నీ చాలా రోజులు అవుతుంది కదా ఇది అకౌంట్ యూజ్ చేయక, అందుకే అవన్నీ అడుగుతుంది. సో విల్ గో డైరెక్ట్లీ టు ద కొలాబ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా అంటే నార్మల్గా ఒక ప్రాజెక్ట్ని మనం క్రియేట్ చేసుకున్న తర్వాత సో ఒక ఫైల్ని అప్లోడ్ చేసుకోవచ్చు. వి డిలీట్ ఆల్ దిస్, వి డోంట్ నీడ్ దిస్. ఓకే, సో ఇట్లా ఉంటుంది మీకు. ఓకేనా. లేదు నాకు ఒక ఫైల్ కావాలనుకుంటే ఫైల్ కూడా తీసుకో. ఓకేనా. సో ఒక ఫైల్ అప్లోడ్ చేసుకోవచ్చు, మొత్తం కంప్లీట్గా మేనేజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ నౌ. సో print, we'll try hello world. This is our first Python program. So it will print hello world. Okay, సో ఈ ఐడిఈ అయినా వాడచ్చు. సో మనమైతే నార్మల్గా విఎస్ కోడ్ వాడతాం. బట్ మీకు స్టోరేజ్ లేదు నాకు వద్దు అనుకుంటే మాత్రం మీరు ఈ ఐడిఈ వాడచ్చు. సో దీంట్లో మనకి ర్యామ్ ఇవన్నీ సైజ్ ఎంత ఇస్తారంటే మనకి 12 GB ర్యామ్ ఉంది, 107 GB స్టోరేజ్ ఉంది. అంతవరకు మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. అది ఫ్రీగా ఇస్తారు గూగుల్ క్లౌడ్. మీకు ఎట్లాంటి సంబంధం లేదు, మీరు ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది నేర్చుకునే లెర్నింగ్ పర్పస్కి మాత్రం ఇది మనకు వస్తుంది, రియల్ టైంకి మనకి రాదు. ఓకేనా. సో లెర్నింగ్ టైం అప్పుడు ఇది వాడుకోండి. లేదు నేను విఎస్ కోడ్ డౌన్లోడ్ చేసుకుంటా అంటే
విఎస్ కోడ్ విజువల్ స్టూడియో డౌన్లోడ్ అని కొట్టండి. విఎస్ కోడ్ డౌన్లోడ్ అని ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది మన దాంట్లో. ఓకేనా, డౌన్లోడ్ అయిన తర్వాత నార్మల్గా సో ఇక్కడ మనం ఇప్పుడు పైథాన్ ఇన్స్టాల్ చేస్తాం, మనం అన్నీ ఇన్స్టాల్ చేస్తాం కదా, కానీ ఇక్కడ అవసరం లేదు. గూగుల్ కొలాబ్లో డైరెక్ట్గా మీరు ఆటోమేటిక్గా అదే లాంగ్వేజ్ డిటెక్ట్ చేసుకొని అదే ప్రింట్ చేసేస్తుంది. సో మనం ఇక్కడ ఫస్ట్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. సో మీరు నేర్చుకునేటప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సెల్ఫ్ లెర్నింగ్ లేకపోతే మీకు రాదు. సెల్ఫ్ లెర్నింగ్ ఈజ్ ఎ కీ. ఓకే, ఒకవేళ ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చింది, ఎక్కడో కోడ్ రాసేటప్పుడు మీకు ఏదో రాలేదు, నాకు వచ్చింది, నేను చెప్పేటప్పుడు వచ్చింది, బట్ మీరు తర్వాత ట్రై చేస్తుంటే వస్తలేదు. సో మీరు ఏం చేస్తారు, ఇది వస్తలేదు అనుకునే బదులు మీరు ఏం చేయాలంటే గూగుల్లో రీసెర్చ్ చేసుకొని ఓన్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ మనకు ChatGPT అవసరం లేదు, ఏది కూడా మనం వాడం, అది వస్తుంది. ఎప్పుడు మీరు కోర్స్ కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం LLMs యూజ్ చేసేటప్పుడు ఓకే, దీంట్లో ఆల్రెడీ మనకి ఇవి ఉన్నాయి. సో మనం ఒకటి న్యూ ఫైల్ తీసుకుందాం, పైథాన్ ఇంట్రడక్షన్. ఓకే, సో introduction.py. ఈ పైథాన్ ఫైల్స్ అనేటివి .pyతోని స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇది ఇప్పుడు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను తర్వాత చెప్తాను. ఓకే, సో దీంట్లో మీరు వచ్చేసి ఇప్పుడు మీరు పైథాన్ డౌన్లోడ్కి వెళ్ళండి. ఓకే, సో లెట్స్ గో టు గూగుల్. పైథాన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వస్తే డౌన్లోడ్ పైథాన్ అని ఉంటుంది. లేదు నాకు లేటెస్ట్ వర్షన్ వద్దు అనుకుంటే మీరు కొన్ని ఫుల్ లిస్ట్ ఆఫ్ డౌన్లోడ్స్ అని కొడితే మీకు 12.0 ఉంటుంది, 13.5 ఉంది కదా ఇప్పుడు. ఓకే, ఇక్కడికి డైరెక్టరీ డౌన్లోడ్ అయిపోయింది. విండోస్కి ఇక్కడ మీకు చాలా ఉంటాయి. ఓకేనా, చాలా వర్షన్లు, లేటెస్ట్ వర్షన్స్తో సహా మీకు ఓల్డ్ వర్షన్లు కూడా ఉంటాయి. సో మీరు అది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇందులో 12 నుంచి ఏదైనా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, మనకెందుకంటే మనం 12 నుంచి యూజ్ చేస్తాం. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, మీరు 32 బిట్టా 62 బిట్టా 64 బిట్టా చూసుకొని ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా, ఈ డౌన్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ నవ్ అని కొట్టండి. ఇన్స్టాల్ నవ్ అని కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకేనా, సో నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి సో అయినా కూడా చేస్తున్నా. ఓకే, ఉండండి. సో ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ మీరు ఇన్స్టాలర్లో ఏం చేస్తారంటే జూపిటర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇది ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసిన కాబట్టి ఇట్లా వస్తుంది, కానీ మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. ఓకేనా, సో అదెందుకు అనేది కూడా చెప్తాను. సో ఇప్పుడు మనం ఇక్కడ నార్మల్గా ప్రింట్ అని కొట్టగానే హలో వరల్డ్ అని రాస్తాం. ఓకేనా, అది ఇన్స్టాల్ అయిన తర్వాత ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రన్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఫైల్ రన్ చేసినప్పుడు నాకు ఇక్కడ హలో వరల్డ్ అని ప్రింట్ అయింది, అవునా? సో ఇక్కడ హలో వరల్డ్ అని ప్రింట్ అయింది కదా. సో
ఇప్పుడు మనం జూపిటర్ యూజ్ చేస్తే అంటే ఎంత ఈజీ ఉంటుందో చూడండి. సో ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ డాట్ IPYNB, సో జూపిటర్లో మనం IPYNB అనేది సేమ్ ఇందాక గూగుల్ కొలాబ్ నేను చెప్పిన కదా. సో గూగుల్ కొలాబ్లో ఎలా అయితే ఉంటుందో మనకి ఇది ఇలా, సో అలానే ఇక్కడ కూడా ఉంటుంది సేమ్. ఓకేనా. సో ఇప్పుడు నేను ప్రింట్ హలో వరల్డ్ అని కొట్టేస్తే సో నాకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇక్కడ ఇది వర్క్ కావాలంటే మన పైథాన్ వర్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. పైథాన్ వర్షన్ని సెలెక్ట్ చేసుకోకపోతే అది రాదు. సో ఇప్పుడు ఇక్కడనే అవుట్పుట్ వచ్చింది. సో ఇప్పుడు నాకు ఇంతకుముందు ఆ CMDకి వెళ్ళి నేను చెక్ చేసుకోవాల్సి వచ్చింది, కానీ ఇక్కడ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది కోడ్ అనేది. ఓకేనా. సో అందుకు మనం ఈ జూపిటర్ నోట్బుక్ అనేది యూజ్ చేస్తాం. సో లెర్నింగ్ పర్పస్కి ఇది ఓకే, బట్ రియల్ టైంలో ఇది యూజ్ అవ్వదు అంతే. సో ఓకే, ఎగ్జిక్యూట్ చేయడానికి మాత్రమే. సో బేసిక్ లెర్నింగ్కి అయితే బాగుంటుంది, బట్ రియల్ టైంలో మనం ఇచ్చే. ఓకేనా. సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఏంటంటే, సో ఇది ఐడి, సో ఇది ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో పైథాన్లో మనకి బేసిక్గా మనం ఏం చేస్తామంటే కొన్ని చెప్పుకుందాం. ఏంటి? కమెంట్స్ గురించి చెప్పుకుందాం. ఓకేనా. సో ఈ కమెంట్స్ ఏంటి? 2 టైప్స్ ఉంటాయి కమెంట్స్. ఏం కమెంట్స్ అవి? సింగిల్ లైన్ కమెంట్స్ అండ్ మల్టీ లైన్ కమెంట్స్. ఓకే. సో ఇదేంటంటే, ఇప్పుడు నేను ప్రింట్ హలో వరల్డ్ అని ఇచ్చిన. ఓకే. సో ఇప్పుడు ఇదేమైంది? హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. ఓకేనా. సో నాకు ఇది ప్రింట్ అవ్వద్దు అంటే మనం కమెంట్స్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ప్రింట్ అవ్వలేదు చూసారా. సో మనం రాసింది కోడ్లో ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉండడానికి మనం కమెంట్స్ వాడతాం. ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వద్దు అంటే అది కూడా చెప్తాం. ఇప్పుడు మనం ఒక కోడు దేని గురించి అయినా రాస్తున్నాం. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ని క్రియేట్ చేసేందుకు రాస్తున్నాం కోడ్ని. సో మీరు రిజిస్టర్ చేసుకుంటారు కదా ఇన్స్టాగ్రామ్లో. సో రిజిస్టర్ యూజర్ అనే కోడు మనం రాసేటప్పుడు సో యాక్చువల్లీ ఈ కమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే, సో మనం ఈ రిజిస్టర్ కోడ్లో ఏమేం తీసుకుంటున్నాం. సో యూజర్ డీటెయిల్స్లో ఏంటి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ తీసుకుంటాం. అవునా. సో కన్ఫర్మ్ పాస్వర్డ్ తీసుకుంటాం. సో ఇది మనకి నేను రాసే కదా, నేను రాసిన కాబట్టి నాకు తెలుసు నేను ఏమేమి తీసుకుంటాను. సో నెక్స్ట్ నేను ఒక కంపెనీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు చెప్తారు? ఈ కమెంట్స్ చెప్తాయి. సో ఇక్కడ ఇది వాడారు అని చెప్పి క్లియర్గా మనం కోడ్ రాసేటప్పుడు ఇలా రాసుకుంటే ఏంటంటే బెస్ట్ ప్రాక్టీస్గా ఉంటుంది. సో ఇట్లా రాసుకున్నప్పుడు వాళ్ళకేంటి నార్మల్గా ఇప్పుడు ఈ కోడ్ ఇక్కడ వాడిండు, ఓకే ఇది ఇక్కడ ఉంది, ఇందులో ఇవి తీసుకున్నాడు, ఓకే అని చెప్పి వాళ్ళకి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఈజీ అవుతుంది. సో ఇదొక కోడింగ్ స్టాండర్డ్లో ఇదొకటి మెయిన్ కీ పాయింట్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మల్టీ లైన్ ఉంటాయి. సో మల్టీ లైన్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ మల్టీ లైన్ని మనం ఇక్కడ సింగిల్ లైన్ హ్యాష్తో రాస్తాం. మల్టీ లైన్ ఏం చేస్తాం తెలుసా? అంటే డబల్ కోట్స్ 3 టైమ్స్ పెట్టేస్తే 3 టైమ్స్ మనం డబల్ కోట్స్ యూజ్ చేస్తాం. ఓకే. 3 టైమ్స్ డబల్ కోట్స్ యూజ్ చేస్తే ఇప్పుడు దిస్ ఈజ్ ఏ కమెంట్. ఓకే. అండ్ సో ఇప్పుడు చూడురి. ఓకే, దిస్ ఈజ్ ఏ కమెంట్ అండ్ దిస్ ఈజ్ ఫర్ క్రియేటింగ్ ఏ యూజర్. పారామీటర్స్లో మనం ఏమేమి తీసుకుంటాం? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. సో ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట మనం. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? ఇలా రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇది కూడా మనకి ఇప్పుడు యాక్చువల్గా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే. ఓకే, కీవర్డ్. ఓకే. సో
యాక్చువల్గా ఏంటంటే మనకి సో ఇది కూడా మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు ఆ కమెంట్ కూడా. అదే ఇప్పుడు నేను కమెంట్ కాకుండా బయట ఏదైనా రాస్తే ప్రింట్ పైథాన్ అని రాసిన అనుకో, సో పైథాన్ అని ప్రింట్ అయింది అవునా. కానీ ఇక్కడ మన కమెంట్స్లో ప్రింట్ కాలేదు. సో మనం కమెంట్లో రాసింది ఏది కూడా కోడ్కి జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే వాడతాం, కానీ ఒక లాజిక్ మాత్రం వాడాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ హలో వరల్డ్ అని రాసినాం. సో నేను ఇక్కడ ఏం రాస్తా అంటే హ్యాష్ ప్రింటింగ్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ పైథాన్ అని రాసి ఇక్కడ పైథాన్ ప్రింట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు చూడండి ఈ కమెంట్లో ఉన్నది ప్రింట్ అయ్యింది. అదే మనం హ్యాష్ పెట్టకుండా ఈ ప్రింట్ కూడా పెట్టకుండా రాద్దాం, ప్రింటింగ్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ పైథాన్ అని రాసినాం అనుకోండి, అదేమవుతుంది తెలుసా, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇది ఇన్వాలిడ్ కాబట్టి. ఓకేనా. సో ఇది కమెంట్ హ్యాష్ కానీ త్రిబుల్ కోట్స్ కానీ పెడితేనే అది కమెంట్ లాగా తీసుకుంటుంది, లేకపోతే ఎర్రర్ త్రో చేస్తుంది, ఎందుకంటే అది వాలిడ్ కాదు అని చెప్తుంది. ఓకేనా. సో ఇట్లా మనం కమెంట్స్ రాస్తాం. సో సింగిల్ కోట్స్లో డబుల్ కోట్స్లో కమెంట్స్ రాస్తాం. ఓకేనా. అయితే హ్యాష్తో మల్టీ లైన్ సింగిల్ లైన్ కమెంట్స్ రాస్తాం. ఇక్కడ మనం ఇప్పుడు మనం మల్టీ లైన్ సింగిల్ లైన్ రాస్తాం కదా. సో ఇప్పుడు మనకి బేసిక్ సింటాక్స్ మీకు తెలుసు, ప్రింట్ ఇది మనకు ఏంటి అని చెప్పి. ఓకేనా. సో ఇక్కడ మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. పైథాన్ రాసేటప్పుడు కొన్ని సింటాక్స్లో రూల్స్ ఉంటాయి. ఓకేనా. సో అవేంటి అంటే ఒక బేసిక్ సింటాక్స్ చూద్దాం మనం. ఎక్స్ ఈక్వల్ టు 10 ఉంది, ఓకే, వై ఈక్వల్ టు 20 ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఇది మనకు అవసరం లేదు ఇంకా వాడుతున్నాం కాబట్టి, సో ప్రింట్ ఎక్స్ ప్లస్ వై ఇచ్చిన. సో ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది, 10 + 20 అవుతుంది ప్రింట్. ఇది బేసిక్ సింటాక్స్. ఓకేనా. అదే ఇప్పుడు నేను ఎక్స్ ఈక్వల్ టు 10, మళ్ళీ ఎక్స్ ఈక్వల్ టు 20, వై ఈక్వల్ టు 20 ఇచ్చిన. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే ఎక్స్ ప్లస్ వై అని ఏ ఎక్స్ ప్రింట్ అవుతుంది చూద్దాం. సో ఏ ఎక్స్ ప్రింట్ అయింది, ఫస్ట్ ఎక్స్ ప్రింట్ అయింది. ఎందుకంటే పైథాన్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సో స్మాల్ అయినా స్మాల్ ఎక్స్ అంటే క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ ఉంటుంది కదా. సో నార్మల్గా క్యాపిటల్ లెటర్లో ఎక్స్ స్మాల్ లెటర్లో ఎక్స్ వేరు, రెండు ఒకటి కావు పైథాన్కి, రెండు వేరు. సో అందుకని ఇప్పుడు నేను ఈ ఎక్స్ పెట్టి ప్రింట్ చేసిన అనుకోండి, ఇప్పుడు నాకు 40 వస్తుంది, ఎందుకంటే అది స్మాల్ ఎక్స్ తీసుకోదు. అర్థమైందా. సో ఇది కేస్ సెన్సిటివ్, ఇది ఒక రూల్. ఓకేనా. ఏదైనా సరే పైథాన్లో ఏదైనా కేస్ సెన్సిటివ్. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ చిన్న ఎక్స్ పెట్టినా, ఇప్పుడు 2 ఎక్స్లు ఉన్నాయి. నాకు ఏది ప్రింట్ అవుతుంది చూద్దాం. సో 40 ప్రింట్ అయింది. ఎందుకు సెకండ్ ఎక్స్ ప్రింట్ అయింది అంటే, ఫస్ట్ ఎక్స్ మనం ఒక వేరియబుల్ని మనం 10 అసైన్ చేస్తే, నెక్స్ట్ టైం అదే వేరియబుల్కి 20 అసైన్ చేస్తే సెకండ్ వేరియబుల్ ఫస్ట్ వేరియబుల్ని ఓవర్ రైడ్ చేస్తుంది, సెకండ్ ఎక్స్ ఫస్ట్ ఎక్స్ని ఓవర్ రైడ్ చేస్తుంది. సో అందుకు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, నార్మల్గా మనం అంటే నార్మల్గా సేమ్ వేరియబుల్ నేమ్స్ వాడకూడదు. ఓకేనా. ఇది సెకండ్ సేమ్ వేరియబుల్ అది ఓవర్ రైడ్ చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ ఎక్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన. ఓకే. సో ఇప్పుడు ప్రింట్ చేసిన, ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది, ఏం ఎర్రర్ చూడండి, ఇండెంటేషన్ ఎర్రర్. సో పైథాన్లో నువ్వు ఇష్టం వచ్చినట్టు రాయడానికి లేదు. సో నువ్వు ఒక పద్ధతి పాటించావు అంతే, స్పేస్ ఇచ్చినా రాదు అది. ఓకేనా. సో దీన్ని ఏమంటారంటే ఇండెంటేషన్ అంటారు. సో అన్నీ లైన్గా క్లియర్గా ఉండాలి పైథాన్కి. ఓకేనా. సో ఇది బేసిక్ అయితే ఇది. సో నెక్స్ట్ క్లాస్లో మనం, ఇప్పటికే చాలా అయిపోయినట్టుంది, సో నెక్స్ట్ క్లాస్లో మనం వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ ఇంట్రడక్షన్ ఏంటి, సో ఇవన్నీ మనం చూద్దాం. ఓకే. ఇప్పటికైతే మీరు ఈ ఇన్స్టాలేషన్ అవన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకోండి. సో ఇక్కడ పైథాన్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది, సక్సెస్ఫుల్ క్లోజ్ అంతే.
మీరైతే అది చేసి పెట్టేసుకోండి. ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది మీరు చేయండి. నెక్స్ట్ వేరబుల్ అంటే ఏంటి, వేరబుల్కి మనం ఏం చేస్తాము అవన్నీ మనం క్లియర్గా చూద్దాం. ఓకే.